అందరికీ నమస్కారం. పలమనేరు పట్టణంలో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ ఈ చెత్తను కానీ ఈ పరిసర ప్రాంతాల్లో చెరువు కలుషితం కాకుండా అందరూ వేయకుండా చూడండి. ఎందుకంటే అది తాగునీటి కాకపోయినా నీరు చెరువులన్నిటి కలుషితం కావచ్చు. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా మనం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తున్నారు. ఈ ఎస్టీపీ వలన మురుగునీళ్ళని కూడా శుభ్రం చేసే కార్యక్రమం కూడా త్వరలో మన ప్రభుత్వం పనులు చేపట్టడం జరుగుతుంది. అంతవరకు మనం ఇక్కడ ఏదైతే మురుగునీళ్ళు చెత్త చెదారం చేరకుండా ప్రజలందరూ కూడా సహకరించి ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఎక్కువగా హోటల్ వేస్ట్ కానీ ఏది కూడా ఇక్కడ వేయకుండా వాళ్ళందరూ కూడా మా మున్సిపల్ వాహనాలకు ఇవ్వండి. అలాగే పట్టణంలో కూడా మనం ఇంటింటికి చెత్త సేకరణ కమర్షియల్ కూడా వెహికల్స్ పెట్టడం జరిగింది. వ్యాపారస్తులు కానీ ఇంటి నుంచి వచ్చే చెత్త కానీ ప్రతి ఒక్కరు మా వర్కర్లకు ఇచ్చి మా బండ్లకే వాహనాలకు ఇచ్చి 100% చెత్త సేకరణ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరడమైంది. పరిసరాలందరూ కూడా, ఎందుకంటే మన ప్రభుత్వం ముఖ్యంగా ఈ స్వచ్ఛత కార్యక్రమంలో భారత ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ స్వచ్ఛతా కార్యక్రమానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మనం కూడా పోయిన శనివారం ఎక్కడైతే ఆఫీసులు కానీ పబ్లిక్ ప్లేసులన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్రతి 3వ శనివారం ప్రభుత్వం కూడా చేపడుతుంది. ఈ లోపల మనం కూడా పరిసరాలన్నీ కూడా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉండి వ్యాధులు రాకుండా మనం అన్నీ కూడా అరికట్టేదానికి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు పరిసరాలు కావచ్చు, వాళ్ళ ఇంటిలో నుంచి చెత్తను కావచ్చు, మురికిని కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వదలకుండా ఒక మన డ్రైన్స్లో కావచ్చు చెత్త వేయకుండా అందరూ కూడా పరిసరాల పరిస్థితి కాపాడాలి. అలాగే మనకు పచ్చదనాన్ని కూడా చెట్లన్నీ కూడా పెంచుకొని ఉన్న చెట్లను అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక చెట్టు పెంచుకొని మంచి వాతావరణం, మనం ఏదో పిలిచే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఆక్సిజన్ అనేది మంచి వాతావరణం లేక చాలామంది జబ్బులు పడే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆక్సిజన్ రావాలంటే చెట్లు అనేది మనకు ముఖ్యంగా పెంచుకోవాలి. మంచి వర్షాలు రావాలన్నా కానీ చెట్ల యొక్క ప్రభావం అనేది మనకు తెలుసు. ఈసారి వర్షాలు కూడా మనకు తక్కువగా ఉన్నాయి. అలాగే నీటిని కూడా మనం పొదుపుగా వాడుకోవాలి, తాగునీటిని. ఎందుకంటే మనకు వర్షాలు లేవు. ఈసారి కౌండిన్నర్ రివర్లో నీళ్ళు లేవు. మన పలమనేరులో నీటి యొక్క సమస్య కూడా ఉంది. ఇప్పటికే 3-4 రోజులకు ఒకసారి కొన్ని చోట్ల ఇస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సహకరించి నీటి యొక్క ఇంపార్టెంట్ను దృష్టిలో పెట్టుకొని నీటిని కూడా మనం పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఎక్కడంటే అక్కడ వేస్ట్ నీళ్ళు కూడా రోడ్లపైన వదలకుండా అవి జాగ్రత్తలు తీసుకొని డ్రైన్లకు కానీ సోప్ పిట్లు ఇంకుడు గుంత కానీ నిర్మాణం చేసుకొని డ్రైన్ లేని కాడ పెట్టుకుంటే భవిష్యత్తులో డ్రైన్స్ అన్నీ కూడా పట్టణంలో పెట్టడానికి ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. భవిష్యత్తులో అన్ని చోట్ల 100% కూడా మనకు అన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే కాలంలో అన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మౌలిక వస్తువులన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. అంతవరకు మనం ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఏర్పాటు అన్నీ కూడా చేసుకొని ఉన్న వాటిని పొదుపుగా వాడుకోవాల్సిందే కోరడం. పంపిస్తారు సార్. ఈ సార్ అన్నా క్యాంటీన్ ఇక్కడ ఊరు